రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టినరోజు నేడు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ గురించి ఎమోషనల్ ట్వీట్ అయితే చేశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం, కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం, కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం, కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం, కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం, కేసీఆర్ తెలంగాణ ప్రజా గలం, కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవ రణం, కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, కేసీఆర్ తెలంగాణ ప్రజా గలం, కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవ రణం, కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం, కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం. మీరు నా తలని మీరే, తల్లి ప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ, నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి నాలో ప్రజాసేవ సంస్కారాన్ని రంగరించి నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి నాకు పరిపాలన సామర్థ్యాన్ని కల్పించి నన్ను చరితరుణ్ణి చేసిన మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ హరీష్ రావు అయితే సంచలన ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు చేసిన సంచలన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ఈ ఒక్క ట్వీటే కాదు, కేసీఆర్ తో తనకున్న అనుబంధాలతో చాలా వీడియోలు అలాగే చాలా పోస్టులు అయితే హరీష్ రావు చేయడం జరిగింది. కేసీఆర్ గారు 1954లో పుట్టారు. ఆయన పుట్టిన 2 ఏళ్లకే ఉన్న తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన నాడు కేసీఆర్ వయస్సు 16 ఏళ్లు. 16 ఏళ్లలోనే జై తెలంగాణ అంటూ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కేసీఆర్ గారు సహా తెలంగాణ వాదులు ఇష్టం ఉన్నా లేకున్నా ఆంధ్ర పాలకుల పార్టీలో చేరి పని కూడా చేశారు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూ వచ్చారు, అన్ని భరించారు. తెలంగాణ బాగుపడాలి అంటే రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటకి వచ్చారు. ఇలా కేసీఆర్ గారి రాజకీయ జీవితం గురించి అయితే హరీష్ రావు తను మొదటి నుండి కేసీఆర్ గారి రాజకీయ జీవితాన్ని గమనించినటువంటి హరీష్ రావు గారు అయితే ఇలా తనకున్న జ్ఞాపకాలను గుర్తులను అయితే సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పంచుకుంటూ ఎమోషనల్ గా ట్వీట్లు అయితే హరీష్ రావు చేయడం జరిగింది. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.